హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము పెరుగు దోశలను తయారు చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటే ఈ కప్పు బియ్యంతో ఇద్దరికి టిఫిన్గా సరిపోతుంది. ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తడి బియ్యంలోనే మనము ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాం. ఏ గ్లాస్తోనైతే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు మనం పెరుగును కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా మెంతులను కూడా, ఒక అర టీ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసి మూత పెట్టి 3-4 అవర్స్ వరకు నాననిద్దాం. మెంతులు వేయటం వల్ల మన పెరుగు దోశలు సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా 3-4 అవర్స్ తర్వాత, నానిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇందులో నేను అస్సలు వాటర్ వేయలేదు, పెరుగులోనే శుభ్రంగా నానబెట్టాను. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సూపర్గా మన పిండి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఎండాకాలం ఇలాంటి రెసిపీస్ తినటం వల్ల మంచి బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే అందరూ ఎండాకాలంలో ఎక్కువగా పెరుగున యూజ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా పెరుగు దోశలను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టి రాత్రంతా మనం శుభ్రంగా నాననివ్వాలి. మనం మినపప్పుతో దోశలని ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగానే, కాకపోతే ఇందులో పెరుగు బియ్యం తప్పించి మనం ఎలాంటి పప్పులను కూడా వాడటం లేదు. ఈ దోశలు పల్చగా వస్తాయి. అందులోని మనం మినపప్పు కాదు కదా, శనగపప్పు, ఏ పప్పు వేయకపోయినా సరే పెరుగుతోనే ఎంత చక్కగా వస్తాయి. మార్నింగ్ మనం ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా గట్టిగా రెడీ అయిందో పిండి. ఇప్పుడు దీనిని శుభ్రంగా కలిపేసుకొని, బాగా పులిసింది కూడా, ఎండాకాలం కాబట్టి సూపర్గా ఉందండి ఈ దోశల పిండి. ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం దోశలు వేయడానికి పెనాన్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కడా ఉప్పుని వాడలేదు, ఉప్పుని వేస్తున్నాం. ఉప్పుని వేసుకున్న తర్వాత శుభ్రంగా మిక్స్ చేసేసి ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని దోశలు వేయడానికి పెనాన్ని పెట్టుకొని ఈ విధంగా దోశలను వేసేసుకోవడమే. చూసారు కదా, చాలా పల్చగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. అసలు ఎవరు కూడా ఇందులో ఏ పప్పు లేదంటే నమ్మరు, అంత చక్కగా ఉన్నాయి ఈ పెరుగు దోశలు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మినప్పప్పు దోశకి ఏమాత్రం తీసిపోదు, దానికన్నా కూడా టేస్ట్ బాగుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా దోశలను ఒకవైపు అంతా బాగా ఫ్రై అయిపోయింది, రెండో వైపుకి టర్న్ చేసేసుకోవడమే. ఈ విధంగా టర్న్ చేసేసుకొని మిగిలిన పిండినంతటిని ఈ విధంగానే మనం దోశలను వేసేసుకొని ఇంకా మనం సర్వింగ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన పెరుగు దోశలు. ఇంకా క్రిస్పీగా కూడా మనం చక్కగా వేయించేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా దోశలన్నీ వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మీకు నచ్చిన చట్నీతో ఈ పెరుగు దోశలను తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత స్పాంజ్గా ఉన్నాయంటే, మెత్తని దూదిలాగా ఉన్నాయి ఈ పెరుగు దోశలు. చూసారు కదా, ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. వెరైటీగా పెరుగు బియ్యంతోనే మనం దోశలను తింటున్నాం. ఇప్పుడు నేను దీనిని కొబ్బరి పల్లీల చట్నీతో తింటున్నాను. టేస్ట్ సూపర్గా ఉంది. మర్చిపోకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.